ఒకటే. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ పైసలు గ్రామాల అభివృద్ధి కోసం మేము ఇస్తే కరెంటు బిల్లు కట్టండి, ఆడ లేబర్ వర్కర్స్ జీతాలు చెల్లించండి, పాత బకాయిలు చెల్లించని చెప్పి ఇవాళ పాత బకాయిలు అంటే కాంట్రాక్టులు కాదు, ఆ గ్రామ పంచాయతీకి ఉన్న బకాయిలు చెల్లించని చెప్పి వాట్సాప్లు అనధికారికంగా హెచ్చరికలు సర్పంచ్లను బెదిరించుడు. ఇలా సర్పంచ్ల పరిస్థితి తట్ట మూరం పోయిన పరిస్థితి పాపం వాళ్ళు ఉన్న కొత్త గెలిచి నేను లెటర్ రాస్తే నా మీద కౌంటర్ ఇవ్వాల, మొత్తం ఆధారాలు మొత్తం బయటపెట్టి మొత్తం కేంద్ర మంత్రికి అడిట్ చేయాలి. ప్రజల మీద అడిట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తతంగం అంతా బయటపడుతుంది. ఇవాళ బియ్యం ఇస్తే మీ బియ్యంగా ప్రకటించుకుంటున్నారు, మేము బియ్యం ఇస్తే. మేము 15th ఫైనాన్స్ పైసలు ఇస్తే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. మీరు చెల్లించే అప్పులకు ఈ అప్పులు కడుతున్నారు, గ్రామ సర్పంచ్కి ఇబ్బంది పడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మేము ఇండ్లు ఇస్తే ఇంద్రమ ఇండ్లు అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తారు, కేంద్రం ఏమి ఇస్తలేదు అంటారు, మరి తిడతారు, కేంద్రం ఏమి ఇస్తలేదు అంటారు. ఇలా 15th ఆగస్టు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వము కొత్త పథకాలను మేము ప్రకటిస్తున్నామని చెప్పి చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నము, పథకాలు అబద్ధాలు చెప్పే పథకాలకు నాంది పలికింది. ఇవాళ ఈ రేషన్ సంబంధించి ఇదైతే కొత్తగా 22A అని చెప్పి ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ భూముల విషయంలో మేము ముందుకు వచ్చినాం, దాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే కొత్త దందా ఇది, కొత్త దోచుకోడే. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు. వాళ్ళు ధరణి పేరుతో వాళ్ళు దోచుకున్నారు, భూభారతి పేరుతో వీళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆ పైసలు జరపక 22A దానిలో ఉన్నటువంటి సహకరిస్తామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ భౌగోళిక విస్తీర్ణ ప్రకారము 2,77,00,000 ఎకరాలు. జాగా ఎంత అంటే 2,77,00,000 ఎకరాలు. దానిలో 95 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. 2,77,00,000 ఎకరాలు ఉంటే 95 లక్షల ఎకరాలు, దాదాపు 1 కోటి ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర యాక్షన్ పెట్టి కొన్న భూములు, పరిశ్రమలకు అమ్మిన భూములు, కష్టపడి పైసలు ఇచ్చి కొన్న భూములు, ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. 2,77,00,000 ఎకరాల స్థలం ఉంటే, జాగ్రత్త ఉంటే, దాదాపు 95 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే గత ప్రభుత్వం దగ్గరికి చెప్పులు అరద తిరిగారు ప్రజలు. వాళ్ళు చేయలే, అందుకే వాళ్ళని బొందబెట్టి మీకు ఇస్తే ఇవాళ మీరు దుకాణం తెరిచి ఇప్పుడు ఏం చేస్తారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఇక ప్రజల మీద పడి ఇక గజానికి ఇంత, ఎకరానికి ఇంత, గుంటలకి ఇంత అని ఇప్పుడు దోసుకొని ఇప్పుడు దాన్ని మేము సహకరిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సరైన ప్రణాళిక లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమైందంటే ఇప్పుడు ఏనుగులు మింగటోడు పోయి పీనుగులు మింగటోడు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలు కనబడతలేదు, వాళ్ళకు వచ్చే కమిషన్ల మీద మాత్రం దృష్టి వాళ్ళకి. 15th ఆగస్టు సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో సాక్షాత్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక పవిత్రమైన రోజును వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని అపవిత్రం చేసినటువంటి మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేశారో ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఫీజు రిమెంట్ కూడా అది చేశారు. ఇది ప్రతి ఏటా 2,400 కోట్ల అట. ఇంతకుముందు చెల్లించాల్సిన 12,000 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించవు? ఎన్నికలప్పుడు నువ్వే హామీ ఇచ్చినావు కదా. ఇలా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏం లేదు. వాళ్ళు ఆసరా పెన్షన్ చేయలే, వీళ్ళు ఆసరా పెన్షన్ ఇస్తలేరు. ఆరోగ్యశ్రీ పైసలు వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇస్తలేరు. ఫీజు రిమెంట్ వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇస్తలేరు. నిరుజబుతి వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇస్తలేరు. ఇండ్లు ఆవాస్ యోజన ఇండ్లు వాళ్ళొక్క ఇండ్లు ఇవ్వలే, వీళ్ళొక్క ఇండ్లు ఇస్తలేరు. వాళ్ళు అవినీతి పాల్పడ్డారు, వీళ్ళకి పాల్పడుతూనే ఉన్నారు.
అప్పుడు ఒక కుటుంబం దోసుకున్నది, ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు దోసుకుంటున్నారు. దోసుకోవడం కాకుండా ఢిల్లీకి దోచి పెడతారు ఇంకా.